ప్రభు అయిన క్రీస్తు నామములో కృపా ప్రవాహానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఎస్టర్డే గుడ్ ఫ్రైడే ఆరాధనలు మన సంఘాలలో ఎంతో దీవెనకరంగా మనం జరిగించుకున్నాం. యాక్చువల్గా ట్రెడిషన్ ప్రకారం ఈరోజు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. అందరూ ఇంట్లోనే మౌనముగా సైలెంట్గా ఉండాలి. కానీ ఈ కృపా ప్రవాహము నిశ్శబ్దంలో నుంచి మనల్ని ఒక గొప్ప ఉద్యమంలోనికి తీసుకొచ్చినట్లుగా కనపడుతూ ఉంది. గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి మధ్య వచ్చిన ఈ శనివారం రోజున హోలీ సాటర్డే అని అంటాము, పరిశుద్ధ శనివారము, సైలెంట్ సాటర్డే అని కూడా అంటారు. దీనికి ఎందుకని ఈ పేరు వచ్చింది? ఈ సమయంలో అసలు ఏం జరిగింది? లేఖనాలు మనకు ఏమి తెలియచేస్తూ ఉన్నాయి అనేది ఒకంత ఆలోచన చేసుకుందాం. క్రీస్తుని అనుసరిస్తూ ఉన్న మనము ఎంతవరకు ఈ విషయాలలో మనము సరైన అవగాహన కలిగి ఉన్నాం, మనము ఎలా ప్రజలకు ఈ సంగతులు తెలియచెప్పాలి అనే మాటల మీద మనము మన దృష్టిని కేంద్రీకరించినట్లయితే కొన్ని సంగతులు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. సైలెన్స్. పిల్లలు సహజంగా అల్లరి చేస్తూ ఉంటే అరవకండరా, సైలెంట్గా ఉండండి అని అంటూ ఉంటాం. అసలు సైలెంట్ లేదా నిశ్శబ్దము అనే దానికి మనకు లేఖనాల్లో చూసినట్లయితే ఎక్కడైనా కనపడుతుందా అని అంటే మనకి పాత నిబంధనలోను నూతన నిబంధనలో కూడా అనేక సమయాలలో మనకు ఈ సైలెంట్ అనే మాట కనపడుతూ ఉంటుంది. హబక్కూకు 2:20 చూసినట్లయితే, అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. అంటే భక్తులకు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేసేది ఈ నిశ్శబ్దము అనేది మనకు చిరపరిచితమే. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుడు జరిగించే కార్యాలు మనం పొందుకునే సమయంలో కూడా ఈ నిశ్శబ్దము అనేది మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క ఉగ్రత సమయంలో కూడా నిశ్శబ్దము మనం తెలుసుకోవాలి. జఫనుకు ఏమీ తెలియనప్పటికీ మనం మౌనముగా ఉన్నామనుకోండి, అమ్మో వీళ్ళు చాలా జ్ఞానవంతులు, చాలా పెద్దవారు అని కూడా ఎంచబడతాము. సామెతలు 17:28 అంటూ ఉన్నారు కదా, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని ఎంచబడును. ఇలా లేఖనాల్లో మనం చెప్పుకుంటూ వెళ్తే ఈ విధంగా మనకు సైలెన్స్ అనేది కనపడుతూ ఉంది. కాబట్టి అంతేకాదు, ప్రభువైన యేసు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే యెషయా 53:7లో యేసు ఏ విధంగా మౌనముగా ఉన్నారో పాత నిబంధనలో మనకి ప్రవచనాత్మకంగా ముందుగానే చెప్పబడింది. యెషయా 53:7, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. అక్కడ కూడా యేసు తన మీదకి ఎంతమంది వ్యతిరేకంగా నిలబడినప్పటికీ, ఎన్ని రకాలుగా హింసాత్మకమైన చర్యలు ఆయనకు వ్యతిరేకంగా తీసుకుంటూ ఉన్నప్పటికీ వాటన్నింటిలో కూడానండి యేసు మౌనముగానే ఉన్నారు. కానీ హీ నెవర్ ఓపెన్ హిజ్ మౌత్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ దట్ ఐఎమ్ అన్ ఇన్నోసెంట్ పర్సన్. నేను ఏ విధమైన అన్యాయము చేయలేదు అని తనను తాను ఎక్కడా కూడా నిరూపించుకుని వెళ్ళిన సందర్భాలు మనకి కనపడవు. అంతేకాదు, మనకి విలాపవాక్యములు 3:26లో కూడా మనం తెలుసుకున్నట్లయితే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. అదండి, మనము మన జీవితాలలో యెహోవా అనుగ్రహించే రక్షణ విషయంలో మనందరము కూడా ఓపికతో కనిపెట్టాలి. మనం మన జీవితాలలో దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మనము చూడాలి అని అంటే కొన్ని సందర్భాలు ఓపికతో వేచి ఉండవలసిందే. పరిశుద్ధ శుక్రవారం, హోలీ ఫ్రైడే మనకి అంటే గుడ్ ఫ్రైడే, మంచి శుభ శుక్రవారం రోజున యేసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత ప్రవచనాత్మకముగా ఆయనను అనుసరిస్తూ ఉన్న శిష్యులు, అప్పటికి సీక్రెట్ ప్లేసెస్లోకి వెళ్ళిపోయిన శిష్యులు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏం జరగబోతూ ఉంది. కానీ ఇప్పటి వరకు ఏమీ జరగల. ఇంతకీ ఇప్పుడు ఈ సమయంలో ఇదే రోజు మనం ఒక్కసారి కొన్ని సంవత్సరాలు 20-25 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూస్తే అసలు యేసు ఎక్కడికి వెళ్ళారు, ఆయన ఏం చేశారు అని చెప్పి మనం చూస్తే లేఖనాధారాలు కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. కీర్తనాకారుడు 16వ కీర్తన 10వ వాక్య భాగములు అంటూ ఉన్నారు కదా, నీవు నా ప్రాణమును పాతాళమందు ఉంచువాడవు కావు, నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నిజమే,
యేసుక్రీస్తు యొక్క ఈ రోజు గురించి పాత నిబంధనలో కీర్తనాకారుడు ముందుగానే ప్రవచనాత్మకంగా తెలియచేస్తూ వచ్చారు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు అనేది ఇక్కడ ఈ కీర్తనలో మనము చూడవచ్చు. మరి ఈ పరిశుద్ధ శుక్రవారం రోజున ఏం జరుగుతూ వచ్చింది అనేది, హోలీ సాటర్డే, మనకి శనివారం రోజున ఏం జరిగింది, సైలెంట్ సాటర్డే రోజున అనేది మనం చూసినట్లయితే అక్కడ కంప్లీట్గా ద డే ఆఫ్ సైలెన్స్ అండ్ రెస్ట్. అంటే ఇక యేసుక్రీస్తు సమాధి చేయబడిన తరువాత ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఇప్పటికీ కూడా చాలామంది దీని విషయమై ఎంతో పరిశోధన చేస్తూ ఉన్నారు. లేఖనాలు మాత్రము అతి తక్కువ అవగాహనను మనకు ఈ హోలీ సాటర్డే గురించి మనకు ఇస్తూ ఉన్నాయి. అయితే మరి దీనిలో నుంచి మనము ఏం తెలుసుకోవాలి? యేసుక్రీస్తు మనకి చూస్తే ఇక్కడ సమాధిలో పెట్టబడిన తర్వాత శిష్యులందరూ కూడా విచారంగా ఉన్నారు, అయోమయానికి గురైపోయారు. యోధా సాంప్రదాయం కానివ్వండి, అలాగే ఈవెన్ ఆనాటి దినాలలో పురాతన కాలంలో ఉన్న పెద్దలైన వారు యొక్క సాంప్రదాయం మనకు తెలియచేసేది ఏమిటి అని అంటే, ఆయన సమాధిలో ఈ విశ్రాంతి అనే మాట మనకి గుర్తొస్తుంది. పాత నిబంధనలో ద రెస్టింగ్ డే అనేది చాలా ప్రధానముగా ఎంచబడింది. దేవుడు సృష్టి అంతటినీ కూడా చేసిన తరువాత 6వ రోజు అయిపోయిన తర్వాత 7వ రోజు మాట్లాడుతూ ఉండేవారు. ఆ రోజు అసలు ఇటు పుల్ల అటు పెట్టడానికి వీల్లేదు. ఎంత మరణకరమైన పరిస్థితి అయినప్పటికీ అలా నువ్వు అనారోగ్యంతో బాధపడవలసిందే. ఇక్కడే యేసుక్రీస్తుకిను అలాగే యూదులకి మధ్య కాస్తంత విభేదం కూడా తలెత్తింది అని చెప్పవచ్చు. యేసు తను పరిచర్య చేస్తూ ఉన్న దినాలలో మనకు మార్కు సువార్తలో కనపడుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 23వ వచనం, మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా. ఎక్కడికి వెళ్తూ ఉన్నారండి? విశ్రాంతి దినమున ఆయన పంట చేలల్లో గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి నడవకూడదు కదా, ఎక్కడికి వెళ్ళకూడదు కదా, మరి ఎందుకని యేసు వెళ్ళారు? సో అలాగే తన శిష్యులు కూడా ఆయనను వెంబడించారు. అక్కడికి వెళ్ళినప్పుడు తర్వాత తనను అప్రోచ్ అయిన ఈ శాస్త్రులు పరిసయ్యులకి కూడా ఒక గొప్ప పాఠం చెప్తారు. అసలు నీ శిష్యులు చూడు, విశ్రాంతి దినమున చేయకూడదు చేస్తూ ఉన్నారు, అసలు ఇది ఏమైనా భావ్యంగా ఉందా అని అంటే అప్పుడు యేసు వారితో ఇట్లా అంటూ ఉన్నారనమాట. 25వ వచనం, అందుకైన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్న వారును ఆకలి గునినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూనూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టె తీసుకుని ఆనాడు దావీదుకి పెట్టలేదా? గమనించండి, విశ్రాంతి దినము అనేది మనుషుని కొరకు ఏర్పాటు చేయబడింది, కానీ మనిషి విశ్రాంతి దినము కొరకు కాదు అనే సంగతి చాలా చక్కగా తెలియచేస్తున్నారు. మనకు రూల్స్, రెగ్యులేషన్స్ క్రమశిక్షణాయుతముగా మన జీవితాన్ని జీవించుకోవడానికి ఉండాలి, కానీ అన్ని సందర్భాల్లో ఆ రూల్ ప్రకారమే ఉండాలి అంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, కృపా ప్రవాహంలోనికి వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు అర్జెంటుగా మనకి వెళ్ళాలి, ఇంటి దగ్గర నుంచి ఎమర్జెన్సీ ఫోన్ కాల్ వచ్చింది, అమ్మో 3 గంటల వరకు వెళ్ళకూడదు, ఇక్కడే కూర్చోవాలి అంటే అక్కడ మన ద్వారా జరగవలసిన ఒక పని ఆగిపోతుంది. ఇదే అలా అని దీనికి వ్యతిరేకంగా నిలబడమని ఎవరు చెప్పడం లేదు. అంటే ప్రతి ఒక్కటి కూడా కొన్ని సమయాలలో రేర్ కేసెస్, ఎక్సెప్షనల్ కేసెస్ అంటాం. ఆ సందర్భంలో ఆ సందర్భానికి పరిస్థితికి తగినట్టుగా మనం వెళ్ళాలి. మనకు తెలుసు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న రొట్టెలు అనేవి యాజకులు మాత్రమే తీసుకోవాలి. కానీ మరి రాజుగా ఉన్న దావీదుకి ఎందుకు ఇచ్చారండి? ఆకలితో ఒక వ్యక్తి అలమటిస్తూ ఉంటే ఏదైనప్పటికీ కూడా ఆహారం అవసరం. అది దేవుని సన్నిధిలో ఉందా, లేకపోతే వారే తినాలా తినకూడదు అనే దానికంటే కూడా ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని నిలబెట్టడం ముఖ్యం. మరలా ఇది అయిన వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు మరల సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కూడానండి వీళ్ళు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు యేసును తప్పు పట్టుకుందామా అని. విశ్రాంతి దిన విషయంలో ఆల్వేస్ దే వర్ ఆఫ్టర్ జీసస్. అక్కడ కూడా యేసు వారిని ఒక ప్రశ్న అడుగుతారు, ఎందుకంటే ఓచ చెయ్యి కలిగిన వ్యక్తి అక్కడ సమాజ మందిరంలోనికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి అర్థమైపోయింది, ఇప్పుడు డెఫినెట్గా ఈ వ్యక్తిని యేసు బాగు చేస్తాడు అని అర్థం చేసుకున్నారు. వాళ్ళ మనసులో ఎరిగిన యేసు ఇప్పుడు వాళ్ళని ఒక ప్రశ్న వేశారు, ఏమండి మరి విశ్రాంతి దినమున ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అంటే ఏం చెప్పాలండి?
మనిషి ప్రాణమే ముఖ్యం కదా. కానీ దే కెప్ట్ సైలెంట్. ఏ సమాధానం చెప్తే ఏమొచ్చి మన మీద పడుతుందో అని అనుకున్నారు. అప్పుడు వాళ్ళ హృదయ కాఠిన్యానికి ప్రభు చాలా మనసులో నొచ్చుకున్నారు. కానీ ఆయన చేయనుద్దేశించిన కార్యమును నుంచి మాత్రము ఎవ్వరూ ఆపలేదండి. ఎవరో ఏదో అనుకుంటారు, ఏదో చేస్తారు అని చెప్పి. అలా అని యేసు విశ్రాంతి దినమునకు వ్యతిరేక నెవర్. ఎందుకంటే ఇదే విశ్రాంతి దినమున హీ వెంట్ టు టేక్ రెస్ట్ టు షియోల్. భూమి యొక్క కింద అడుగు భాగములోనికి ఆయన వెళ్ళి అక్కడ విశ్రాంతి పొందినట్లుగా కనపడుతూ ఉంది. నేను ఇది ధ్యానం చేస్తూ సిద్ధపడుతూ ఉంటే అనిపించింది కదా, గురువారం రోజున యేసుక్రీస్తు సిలువ వేయబడి అసలు విశ్రాంతి దినమున ఆయన పునరుద్ధానుడైతే ఎంత బాగుండేది కదా. అందరూ కూడా పునరుద్ధానుడు మరల ఆరాధన చేసుకునేవారు కదా. ఈవెన్ యూదుల దృష్టిలో అది కూడా ఒక పనిగా వారు కల్పించుకుని ఆలోచన చేసి ఆ రోజు ఏది కూడా చెయ్యకూడదు. చూసారా, దేవుడు ఆది కాండములో ఏదైతే చెప్పారో త్రూ అవుట్ ద బైబుల్ ఎక్కడ కూడా నెవర్ సే ఎనీథింగ్ అగైనెస్ట్ వాట్ హీ సెడ్ ఆలియర్. ఆరంభంలో ఏదైతే చెప్పారో తర్వాత వాక్య భాగాల్లో కూడా దాన్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. దానికి మరొక గొప్ప ఉదాహరణ ఇదిగో ఈ హోలీ సాటర్డే, సైలెంట్ సాటర్డే. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఏ పని చేయలేదు. ఇట్ అపియర్స్ లైక్ దట్, అవునా కదా. మరి ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, దాని మీద ఇక్కడ మనము ఆలోచన చేయాలి. పాతాళంలోనికి దిగిన యేసు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నారు. ద హారోయింగ్ ఆఫ్ హెల్. ఏన్షియంట్ ట్రెడిషన్ మనకు ఏం చెప్తూ ఉంది, ఎందుకంటే ఇట్స్ ఎ వెల్ నోన్ ట్రెడిషన్స్ అబౌట్ హోలీ సాటర్డే అండ్ సండే. ఈ పరిశుద్ధ శనివారం గురించి అలాగే తర్వాత జరగబోతూ ఉన్న పునరుద్ధానమును గురించి మనకు సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. మన పురాతనంగా ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చెస్, ఆంగ్లికన్ చర్చెస్ అండ్ ఆర్థడాక్స్ చర్చెస్ వీటి గురించి చాలా ఖచ్చితమైన నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వారు కలిగి ఉంటారు. వాళ్ళు అన్నారు కదా, జీసస్ డిసెండెడ్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ ద డెడ్. అంటే పాతాళములోనికి, మృతులు నివాసం ఉండే స్థలములోనికి ఆయన దిగి వెళ్ళినట్లుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. షియోల్, ద ప్లేస్ ఆఫ్ ద డెడ్ అనేది మనకు తెలిసిన సంగతే. ఇప్పటికే దీని గురించిన అవగాహన మన సంఘ కాపుల ద్వారా, నాయకుల ద్వారా ప్రతి సంవత్సరం ఈ రోజున మనము తెలుసుకుంటూనే ఉన్నాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18 నుండి 20 వచనాల్లో చూసినట్లయితే అక్కడ చెప్పబడుతూ ఉంది, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆ 8 మందే కాదు, ఇంకా పరిశుద్ధులైన భక్తుల జీవితాలు అనేవి పాతాళములో, షియోల్లో ఉన్నవి అని చెప్పి పాత నిబంధన మనకు తెలియచేస్తూ ఉంది. ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. అంటే మనము కలిగి ఉన్న తెలివితేటలు, శక్తియుక్తులు అవన్నీ కూడా ఈ భూమి మీద ఉండగానే మనం ప్రకటితం చేస్తూ ఉంటాం, దాని ప్రకారం జరిగిస్తూ ఉంటాం. కానీ మనం వెళ్ళబోయే స్థలం అనేది ఒకటి ఉంది, ఇవేవి కూడా అక్కడ పని చేయవు అని చెప్పి షియోల్ గురించి పాత నిబంధన మనకు తెలియచేస్తూ ఉంది. ఈవెన్ భక్తుడైన యోబు కూడా 10వ అధ్యాయము 21-22 అంటున్నారు కదా, టు ద ల్యాండ్ ఆఫ్ గ్లూమ్ అండ్ అటర్ డార్క్నెస్, అంధకారము మరణాంధకారము కల దేశమునకు అని చెప్పి మాట్లాడుతూ అక్కడికి వాళ్ళ వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు, అటువంటి మరణాంధకార దేశములోనికి నేను వెళ్లకుండా ఉన్నప్పుడే నాకు కొంత సమయం ఇవ్వండి, నా జోలికి ఎవరు కూడా రావద్దు. అంటే ఆరంభము నుంచి కూడా మన జీవితాలు ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నాయో అనేది మనకు లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అంతేకాదు మన నిరీక్షణకు మించిన ఈ షియోల్ ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంది. తర్వాత మనం చూసినట్లయితే యోబు 19వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు చూసినట్లయితే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత
శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను, నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. హల్లెలూయా. పాత నిబంధనలోనే మనం వెళ్ళబోయే దేశమును గురించిన ఆలోచన కలిగే ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకొని నిలబడిన యోబే నేడు మనకి గొప్ప ఉదాహరణగా కనపడుతూ ఉన్నారు. అందుకనే షియోల్ అనేది, పాతాళము అనేది అక్కడికి పడేసి మన నరకాగ్ని గుణానికి తోసివేసేది కాదు. ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో మనందరి పాపముల నిమిత్తము వెల చెల్లించిన తరువాత మళ్ళీ వారికి ఎవరు సువార్త ప్రకటన చేస్తారు. అందుకనే అప్పుడు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటన చేసినట్లుగా అక్కడ ఉన్న వారందరినీ కూడా చెరను చెరగా తనతో తీసుకుని వెళ్ళినట్లుగా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అంతేకాదు మరొక ఆలోచన, దానియేలు 12:2 కూడా అంటూ ఉన్నారు కదా, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. షియోల్లో ఏం జరగబోతూ ఉందో, పాత నిబంధనలో ఉన్న భక్తులు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నారో ఇక్కడ దానియేలు కూడా మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. సమాధులలో నిద్రించే అనేకులు మేలుకుంటారు. కొంతమంది వారి కొరకు ఏర్పాటు చేసిన నిత్య జీవములోనికి, మరి కొంతమంది నరకాగ్నిగుండములోనికి అక్కడ చేరుకుంటారు. మనకు అనిపిస్తుంది కదా, అబ్బా నేను కూడా షియోలో ఒక వ్యక్తిని అయితే బాగుండేది, ఈ పాటికల్లా పరలోకములో పరదైసులో ప్రభుతో పాటు ఉండేవారిని అని చెప్పి మనం అనుకునే అవకాశం కూడా లేకపోలేదు. అయితే వీటన్నిటిలో కూడానండి మనకి పాత నిబంధన ఇచ్చేది ఏంటంటే ఒక ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంది. అంటే మన ప్రత్యక్షతలో ఒక అవగాహనలో నుంచి మనం కొద్ది కొద్దిగా ముందుకు తీసుకుని వెళ్తూ ఉంది. ఇప్పుడు ఈరోజు ప్రభు దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఉన్నారు. ఈ హోలీ సాటర్డే, శనివారము అనేది తెలుసా, ఈవెన్ యేసుక్రీస్తు విశ్రాంతి తీసుకుంటూనే, గమనించండి ఇందాక మార్కు సువార్తలోంచి చూసాం, విశ్రాంతి దినం పాటించడం ఖచ్చితం. అదే సందర్భంలో అక్కడ జరగవలసిన పని ఒకటి ఉంది, అది ఆ సమయంలోనే జరగాలి. విశ్రాంతి దినం అయిన తర్వాత ఇంకా యేసు అక్కడ ఒక్క నిమిషము కూడా ఉండనేరరు. ఎందుకంటే టైమ్ ఈజ్ గోయింగ్ టు ఎన్ ఎండ్. రిజరక్షన్ కొరకు అక్కడ యేసు క్రీస్తు ఎదురు చూస్తూ ఉన్నారు. సంఘమంతా కూడా ఒకలాంటి డిస్పైర్, ఒకలాంటి చీకటి లాంటి పరిస్థితి, నిరాశ లాంటి పరిస్థితి. అందులో నుంచి యేసు వాగ్దానము చేసిన మాటలు కొంతమంది గుర్తుంచుకున్నారు. ఏం జరుగుతుందా ఏమిటా అని చెప్పి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈవెన్ ఆనాడు మగ్దలేని మరియు కొంతమంది స్త్రీలు యేసును సమాధిలోని పెట్టిన తర్వాత సుగంధ ద్రవ్యములు పూసి వారందరూ కూడా వెళ్ళి మరల ఎప్పుడు విశ్రాంతి దినము వస్తుందా, మరల ఎప్పుడు పునరుద్ధాన దినము అనేది వస్తుందా అని చెప్పేసి ప్రభు దినము కొరకు ఎదురు చూస్తూ ఆ విశ్రాంతి దినమున వారెవ్వరూ కూడా ఏ పని చేయకుండా ఉండిన విధానం మనకి కనపడుతూ ఉంది. అందుకని యేసు క్రీస్తు ఉండి ఆయన ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారము ఆయన నిర్వర్తించేవారు, ఆ మాటను పరిపూర్ణముగా ఆయన నెరవేర్చేవారు. అదే మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. 1 పేతురు 4:6 కూడా అంటూ ఉన్నారు, మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందునట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. ఎవరికండి? మృతులకు అక్కడ సువార్త ప్రకటించబడినట్లుగా కనపడుతూ ఉంది. మనకు తెలుసు కదా, ఫేమస్ వర్స్ ఇక్కడ మనకి క్లియర్ కట్ అథెంటిక్ ఎవిడెన్స్ అని చెప్పవచ్చు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8-10 వచనాలు చూసినట్లయితే, యేసు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించును అని చెప్పబడుతూ ఉందండి. అందుకనే ఈ పాతాళంలోనికి దిగిన తరువాత యేసుక్రీస్తు అక్కడే ఉండిపోలేదు, కానీ మరలా తన జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి ఈ 24 అవర్స్లోనే మరలా చేస్తూ వచ్చారు. అంతేకాదు చాలామందికి మరొక సందేహం, యేసుక్రీస్తు 3వ రోజున కదా లేవలసింది, కానీ క్యాలిక్యులేట్ చేస్తే కేవలం కొన్ని గంటలు మాత్రమే వస్తూ ఉన్నాయి ఆయన మరణించిన తరువాత, మరల పునరుద్ధానం చెందిన తరువాత అని అంటూ ఉంటారు. అందుకని దాని గురించి కూడా ఒక ఆలోచన, మన గంటలను బట్టి మనం లెక్కించాం. ఒకవేళ మా పెద్ద పాప పుట్టినప్పుడు 11 గంటల 48 నిమిషాలకు పుట్టిందన్నారు, అంటే అప్పుడు తన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడవుతుంది? ముందు రోజే అవుతుంది. సో 2 నిమిషాలు అయినప్పటికీ కూడా, లేదు 1 నిమిషం ముందు అయినప్పటికీ కూడా ముందు రోజే అవుతుంది. కానీ పోనీలే ఆ రోజు మంచి రోజు, ఆ రోజు వేసుకుందామని చెప్పేసి అంటే కుదరదు. చాలామంది అలా చేస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు మరలా
ఆయన సమాధిలో పెట్టబడినప్పటికీ 3 గంటలకి ఆయన సమాధి దింపేశారు, పెట్టేశారు, అయిపోయింది. 3 గంటలు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత ఒక డే గడిచిపోయింది. ఎందుకంటే యూదుల క్యాలెండర్ ప్రకారము సాయంత్రం 6 గంటల నుంచి మరలా సాయంత్రం 6 గంటలకి 1 డే పూర్తవుతుందండి. అంటే దాని ప్రకారం ఇప్పుడు యేసుక్రీస్తు 1 డే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డే హీ వాజ్ ఇన్ ద బరియల్ గ్రౌండ్ అనమాట. ఇంకో మాటలో చెప్తే అంటే ఈ షియోల్లో ఉన్నారు, పాతాళంలో యేసుక్రీస్తు ఉన్నారు. ఈ సెకండ్ డేలో ఇక్కడ జరుగుతూ వచ్చాయి. మరలా ఆన్ ద థర్డ్ డే అంటే విశ్రాంతి దినము గడిచిన వెంటనే అని చెప్పి మనకి సువార్తికులు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ వస్తారు. అంటే ఆ రోజు 3వ రోజు, అంటే రోజుల ప్రకారము చూస్తే అక్కడ యేసుక్రీస్తు తాను చెప్పినట్లుగా 3 రోజులు సమాధిలో ఉన్నారు. ఆన్ ద థర్డ్ డే 3వ దినమున నేను లెగుస్తాను అని చెప్పినట్లుగానే ఆయన లేచారు. దాని గురించి రేపటి రోజున మనం మన సంఘాల్లో నేర్చుకుంటాం. అంతేకాదు ఈ హోలీ సాటర్డే అనేది ఏ డే ఆఫ్ వెయిటింగ్ ఇన్ హోప్, అంటే నిరీక్షణతో ఎదురు చూసే రోజు అండి. ఈ పునరుద్ధానమునకు ముందు మనకు చూస్తే ఈ హోలీ సాటర్డే అనేది నిరీక్షణతో మనము ఎదురు చూడవలసిన రోజు, దేవుని జోక్యము కొరకు కనిపెట్టుకొనవలసిన రోజు, దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెట్టుకొనవలసిన రోజు, దేవుని యొక్క అద్భుతమైన కార్యము కొరకు మనం కనిపెట్టుకొనవలసిన రోజు, నిరీక్షణతో ఎదురు చూచే ఆ రోజులోనని మనం చూసినట్లయితే ఎందుకని ఇక్కడ ఈ ఆర్థడాక్స్ సంఘాలు వీరందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాయి. మనకు తెలుసు చాలామంది ఇప్పటి వరకు లెంట్ డేస్ అని చెప్పేసి 40 డేస్ ప్రేస్ చేసిన తర్వాత గుడ్ ఫ్రైడే అయిన వెంటనే మీ ముందు మెయిన్ లైన్ చర్చెస్ మీరున్న ప్రాంతాల్లో ఉంటే మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా పెద్ద పెద్ద తాళాలు వేసేసి పెద్ద పెద్ద ద్వారాలన్నీ కూడా క్లోజ్ చేసి ఉంచుతారు. దాని అర్థం ఏంటి? ఇక ఈ సమయంలో ఎవరు కూడా పని చేయకూడదు, ఏమీ చేయకూడదు, ఇంట్లోనే కూర్చోవాలి అని చెప్పి వారి యొక్క ఆలోచన. కానీ యేసు మరణించిన తరువాత షియోల్ లేదా హేడీస్ అనేది అంటే అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న పరిశుద్ధులైన వారిని విమోచించాలి, వారికి తెలియచెప్పాలి అనేది యేసు యొక్క ఆలోచన. అంతేకాదు నౌ హీ వాజ్ డిక్లేరింగ్ ద విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్. పాపము మీద, మరణము మీద అపవాది చేస్తూ ఉన్న ఆ యొక్క ఆలోచన అంతటినీ కూడా వైపౌట్ చేస్తూ ఇప్పుడు విజయాన్ని డిక్లేర్ చేస్తూ ఇక నో మోర్ అని చెప్పేసి ఒక మాట అక్కడ ప్రకటితము చేస్తూ ఉన్నారండి. అందుకని ఒకవేళ ఇంకా మన జీవితాల మీద ఏ పాపమైనా శాపమైనా ఏదైనా ఏలుబడి చేస్తూ ఉంటే యేసు నామములో గుర్తుంచుకుందాం, అవి మన మీద ఏ మాత్రము కూడా ఏలుబడి చేయవు. ఎప్పుడైతే యేసు యొక్క అండర్లోనికి మనం వచ్చేసామో మన మీద దేవుని యొక్క దయాహస్తం అనేది అలా పెట్టబడి ఉన్నది. కాబట్టి ఏది కూడా ఏలుబడి చేయదు. కానీ దురదృష్టం ఏంటంటే మన వాళ్ళలో ఇప్పటికీ కూడా కొంతమంది అంటారు అదండి ఇదండి అని చెప్పేసి కొన్ని మాటలు పలుకుతూ ఇంకా మా జీవితాలు ఇంతేనండి అని చెప్పి కంక్లూజన్కి వస్తారు. ప్లీజ్ డోంట్ కమ్ టు దట్ కంక్లూజన్. ఆ కంక్లూజన్కి వస్తే వీఆర్ నో మోర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ అంటే ఏంటో తెలుసా అండి? క్రైస్తవులు అని అంటే మన ముందు ఉన్న ప్రతి చీకటిని కూడా వెలుగులోనికి మనం తీసుకుని వెళ్ళగలిగిన వారం అండి. లెమ్ము ప్రకాశించుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఇంకా చీకటి ఏ మాత్రము కూడా మన జీవితాల మీద ఏలుబడి చేయదు. అంతేనండి. క్లెయిమ్ ద విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే అపవాది మనల్ని భయపెడుతూ ఉంటాడు. ఆ భయంలో నుంచి బయటకు రావడానికే హోలీ సాటర్డే రోజున మనము కూర్చుని దేవుడు చేయబోయే గొప్ప కార్యానికి మనం ప్రణాళికలు వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అంతేకాదు పునరుద్ధాన సందేశాన్ని నేను ఎలా తెలియచెప్పాలి? నా ప్రభు ముందుగానే ప్రవచనాత్మకముగా చెప్పారు కాబట్టి దానిని ఇప్పుడు నేను ప్రజలకు తెలియచెప్పాలనే ఆలోచనతో మనందరము కూడా ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. యెషయా 45:15 అంటూ ఉన్నారు కదా, ఇశ్రాయేలు రక్షక, ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడివై ఉన్నావు. సమయం వచ్చేంత వరకు కూడానండి ఇశ్రాయేలీలకు రక్షకుడిగా ఉన్న ఈ క్రీస్తు తనను తాను మరుగుపరుచుకున్నాడు. సమయం వచ్చినప్పుడు ఏ పాశములు, ఏ బంధకములు, ఏ కట్లు కూడా ఆయన పట్టి బంధించి ఉంచలేదు. ఎందుకంటే హీ ఈజ్ ద ఆల్మైటీ గాడ్, హీ ఈజ్ ద సావరెన్ గాడ్. మన జీవితాల మీద కూడా అంతేనండి, ఏది కూడా పట్టి బంధించి ఉంచలేదు. మనకు సంపూర్తి విడుదల అనేది యేసు ద్వారా ఇక్కడ కలిగించబడింది. అంతేకాదు యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల్లో కూడా చూసినట్లయితే అక్కడ కూడా మనం ఆల్రెడీ ఇది మనం నిన్నటి రోజు మనం ధ్యానం చేసాము. ఎందుకంటే
యూదుల భయం వలన రహస్యముగా అక్కడ అరిమత యోసేపు యేసు యొక్క దేహాన్ని తీసుకుని రావటము, యూదుల మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వాటికి అప్లై చేసి వాటిని నారబట్టలు చుట్టి అక్కడ సమాధిలో పెట్టబట్టము అనేది జరుగుతూ వచ్చింది. ఇవన్నీ కూడా వారందరూ చేసేసి సైలెంట్గా ఉండిపోయారు. కీర్తనకారుడు 135:6 అంటూ ఉన్నారు కదా, ఐ వెయిట్ ఫర్ ద లార్డ్, మై హోల్ బీయింగ్ వెయిట్స్. నేను యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను, ఆయన కొరకు నా ప్రాణం ఎంతగానో కనిపెట్టుకుంటూ ఉన్నది అని చెప్పి తనలో ఉన్న ఆశను తెలియచేస్తూ ఉన్నారండి. మనుషుల కొరకు కనిపెట్టుకుంటే మనిషి యొక్క జీవితం అనేది నిరాశతో వెళ్ళిపోతుంది. దేవుని కొరకు కనిపెట్టుకున్న జీవితాలను దేవుడు ఎన్నటికీ కూడానండి కిందకి పడేయలేదు, అవమానకరంగా నిలబెట్టలేదు. దానికి మించి అవమానాన్ని గౌరవముగా మార్చి మన కన్నీటిని నాట్యముగా మార్చిన మన దేవుడు. ఆనాడు ప్రజలందరూ కూడా బహుశా యేసును వెంబడించిన వారందరినీ కూడా గేలి చేసే ఉంటారు. ఇదిగో సమాధిలోకి వెళ్ళిపోయాడు, ఇక మీ పనులు మీరు చేసుకోండి, ఇంకెందుకు మీకు ఈ జీవితాలు, అప్పుడేదో మీరు అలా చేశారు ఇలా చేశారు గొప్పలు చెప్పుకున్నారు. ఈరోజు గొప్పలు చెప్పుకోవడానికి ఏముంది? ఏమీ లేదు కదా, సమాధిలోకి వెళ్ళిపోయారు కదా. ఈవెన్ అపవాది కూడా అదే ఆలోచన ప్రజల్లో కలిగిస్తూ వచ్చాడు. అపవాదికి తెలియని సంగతి ఒకటే ఉంది తెలుసా మీకు? అపవాది అప్పటి వరకు అనుకున్నాడు కదా, యేసును సిలువ వేసి చంపేయాలి. అపవాది జ్ఞానం అంతవరకే ఉంది. అమ్మో, యేసును చంపేస్తే యేసు మళ్ళీ తిరిగి లెగుస్తాడని జ్ఞానం అపవాదికి లేనట్లుగా కనపడుతూ ఉంది. అమ్మయ్య, ఇక నేను చేయాలనుకుని చేశానని అపవాది కూడా విశ్రాంతి తీసుకుని ఉంటాడు, అవునా కదా? కానీ మన ప్రభు యొక్క విశ్రాంతి అక్కడ కూడా మనం విమోచించడానికి, ఆయన ఏ పని చేసినప్పటికీ కూడా దట్ ఈజ్ ద బెస్ట్ ఫర్ అస్ అండి, మనకు మంచిది చేయడానికే ఆయన అక్కడ ఉద్దేశిస్తూ ఉన్నారు. అందుకని కీర్తనకారుడు చెప్పినట్లుగా, అంతేకాదు విలాపవాక్యములు 3వ అధ్యాయము 25, 26 వచనాల్లో చూసినట్లయితే, తనను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుకోవాలండి. ఈ హోలీ సాటర్డే అనేది మరింత విశ్వాసముతో యేసు మన జీవితాల్లో జరిగించబోయే ఒక మహా అద్భుతము కొరకు మనందరము కూడా వేచి ఉండే సాటర్డేగా మనందరము కూడా తెలుసుకోవాలండి. అందుకని లిటర్జికల్ అబ్జర్వెన్సెస్ కనుక మనం చూసినట్లయితే, అంటే సంఘాల్లో ఈ హోలీ సాటర్డే రోజున లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం తెలుసుకుంటే, చాలా సంఘాల్లో వాళ్ళు అసలు ఈ రోజున అంటే ప్రభు సంస్కార పరిచర్య కానీ మరి ఏ విధమైన పరిచర్యలు వాళ్ళు చేయరు. అట్లాగే తర్వాత పవిత్ర గ్రంథ పఠనము, బ్యాప్టిజము ఇవన్నీ కూడా ఏమీ చేయరండి. దీపాలు వెలిగించడము, ద్వారాలు తెరవడము, బైబుల్ చదవడము, మీటింగ్స్ కండక్ట్ చేయటము ఇవేవి కూడా ఈ హోలీ సాటర్డే రోజున చేయరు. కానీ ఆన్ ద థర్డ్ డే అన్నట్లుగా పునరుద్ధానము అనేది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ రోజున వెంటనే చర్చ్ ద్వారాలు, సంఘం యొక్క ద్వారాలు తెరవబడతాయి. ప్రజలందరూ గుంపులుగా సమూహాలుగా దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ దేవాలయంలోనికి వెళ్ళడము, అక్కడ మరల పునరుద్ధానుడైన క్రీస్తును ఆరాధన చేయడము అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది. అందుకని మనకి లేఖనాల్లో మనం చూసినట్లయితేనండి, అక్కడ లూకాసు వార్త 23:56 కూడా కనపడుతుంది. వీరందరూ కూడా తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరచుకొని ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. అంటే ఎప్పుడు సిద్ధం చేసుకున్నారు? యేసును సమాధి చేసిన వెంటనే మరలా 3వ రోజున యేసు దగ్గరికి వెళ్ళాలి, యేసు సమాధి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి అప్పుడే వాళ్ళు సిద్ధం చేసుకుని చాలా తీరిగ్గా కూర్చుని ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి ఎదురు చూసిన సందర్భము అనేది మనకి కనపడుతుంది. ఎప్పుడైతే పునరుద్ధాన దినము అనేది ఆరంభమైందో అప్పుడు వెంటనే మరలా ఈ చిహ్నాలుగా ఉన్న వారందరూ కూడానండి మరలా వేద గ్రంథ పఠనాలు చేస్తూ వచ్చారు. ఈవెన్ మనకి ముఖ్యంగా ట్రెడిషనల్ చర్చెస్ వీటన్నిటిని కూడా ఫాలో అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే చివరిగా ఇది దేనికి సింబాలిజంగా కనపడుతూ ఉంది, దీనిలో నుంచి మనము నేర్చుకునే ఆత్మీయమైన పాఠాలు ఏమిటి అనేది చూసినట్లయితే, మొట్టమొదటిగా ట్రస్ట్ ఇన్ గాడ్ డ్యూరింగ్ సైలెన్స్. నిశ్శబ్ద సమయములో దేవుని కార్యము కొరకు ఎదురు చూసే సమయంలో దేవుని యందు మనము మరింతగా విశ్వాసము అనేది ఉంచాలి. అంతేకాదు హోప్ ఇన్ ద డార్కెస్ట్ టైమ్స్,
ప్రతి ఒక్క జీవితంలో కూడానండి ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో చీకటి అనేది అలుముకుంటుంది. కానీ చీకటి తర్వాత వెలుగు ఉంటుంది అని గుర్తు చేసుకుందాం. ఈస్టర్ అనేది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ ప్రతి విధమైన చీకటి కూడా ఆరిపోతుంది. అంత గొప్ప వెలుగులోనికి మన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అంటే అది మనం పొందుకోవాలి. మన జీవితాల్లో చీకటి లాంటి పరిస్థితులు బయటికి వెళ్ళిపోవాలి అని అంటే పునరుద్ధానము రోజున వచ్చే వెలుగును మన జీవితాల్లోనికి మనము స్వీకరించాలి. అందులో దేవుని యందున్న నమ్మిక, దేవుని యందు మనం కలిగి ఉండే నిరీక్షణ అనేది చాలా ప్రధానం. అంతేకాదు మన జీవితాల్లో కూడా అండి ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు వస్తాయి, ఏమీ చేయలేనట్లుగా అలా కూర్చుని పెట్టేస్తూ ఉంటాయి. దాని అర్థం ప్రభువు మనల్ని విడిచిపెట్టాడని కాదు, మనం ఉపయోగించుకోవడం లేదని కాదు. కానీ మన ముందు ఇంకా గొప్ప పని ఉంది, ఇంకా పరుగు పెట్టవలసిన పని ఉంది అని చెప్పి కొంత సమయం మనకి విశ్రాంతినిస్తాడు. ఒక్కొక్కసారి కొంతమందికి దెబ్బలు తగులుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి, అసలు ఏమీ చేయలేని పరిస్థితి, ఇంకా అంతా అయిపోయింది అనుకుంటాం. కానీ వితిన్ 1 ఇయర్లో చూస్తే ఇక వాళ్ళు అడ్రస్ అంటే ఎక్కడ కూడా ఒకదాని తర్వాత ఒకటి కార్యక్రమాల్లోనూ దేవుని పనుల్లోనూ వారి వ్యక్తిగత వ్యాపారాల్లో కూడా వారు అంత బిజీ అయిపోతూ ఉంటారు. అంటే దెర్ ఈజ్ ఎ గ్రేట్ రివైవల్ ఇన్ ద సైలెన్స్. నిశ్శబ్దములో దేవుడు అనుమతించిన ఈ యొక్క సైలెంట్ సాటర్డేలో ఒక గొప్ప అద్భుతము దాగి ఉన్నది. అది విశ్వసించిన వారు మాత్రమే తమ జీవితాల గొప్ప అద్భుతాన్ని పొందుకుంటారు. అందుకని ఇట్స్ ఎ టైమ్ టు పాజ్ అండ్ ప్రిపేర్ ద హార్ట్ ఫర్ ద జాయ్ ఆఫ్ రిజరెక్షన్. ఈ సైలెంట్ సాటర్డే రోజున మనందరము కూడా మన హృదయాలు పునరుద్ధానము కొరకు సిద్ధము చేసుకుంటూ దేవుని సందులో మనం కనపరుచుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఒక గొప్ప అద్భుతముతో దేవుడు మన జీవితాలను నింపి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.